కందుల దుర్గేష్ అనే నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. విశాఖ ఋషికొండ బీచ్ లో మంత్రి కందుల దుర్గేష్ బ్లూ ఫ్లాగ్ ఎగురవేశారు. కొన్ని రోజుల క్రితం తాత్కాలికంగా బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ను డెన్మార్క్ సంస్థ నిలిపివేసింది. ప్రస్తుతం ఇక్కడ పరిస్థితులు చక్కదిద్దడంతో మళ్లీ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ లభించింది. ఈ షూటింగ్లు కూడా తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా నడుస్తున్నాయి. అదేవిధంగా చలచిత్రాలకు సంబంధించినటువంటి ఆదాయం కూడా ఎక్కువగా మా ప్రాంతం నుంచి పెడతాం. హైదరాబాద్ లో ఏ రకంగా అయితే మీరు స్టూడియోలు నిర్మించారో, రికార్డింగ్ థియేటర్లు నిర్మించారో, రీ రికార్డింగ్ థియేటర్లు నిర్మించారో, డబ్బింగ్ థియేటర్లు నిర్మించారో, అదే తరహా సదుపాయాల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేసినట్లయితే స్థానికంగా ఉన్నటువంటి కళాకారులు, ప్రతిభావంతులైనటువంటి సాంకేతిక నిపుణులకి అవకాశం దొరుకుతున్నటువంటి మాట చెప్పడం జరిగింది. ఈ మధ్యనే నేను చలచిత్ర మండలికి ఒక లేఖ కూడా రాయడం జరిగింది. ఈ మధ్య కాలంలోనే గజేంద్ర సింగ్ షెకావత్ గారితో ఢిల్లీలో కలిసి మాట్లాడడం జరిగింది. వారు కూడా ఈ అంశాలన్నీ కూడా చెప్పాం. వారు కూడా సూచనప్రాయంగా వారు ఒప్పుకున్నారు. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో పర్యాటకానికి ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పించే విధంగా ఒట్టిమిటి రామాలయాన్ని కూడా తయారు చేస్తామనేటువంటి మాటని తమ ద్వారా అందరికీ తెలియజేస్తాను. నిన్న నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి వచ్చిన వెంటనే మొట్టమొదటి కార్యక్రమం ఇండియా పంపింగ్ స్కీమ్ నుంచి మేము రైతులకి సాగునీరు అందించే కార్యక్రమాన్ని నేను పట్టణంలోకి ప్రారంభించాను. ఆ పట్టణం కాదు ఇది. బాపట్ల వెళ్ళారు. అక్కడ ఒక ప్రైవేట్ రిసార్ట్ ని ఓపెన్ చేశారు. వాటర్ గేమ్స్ కి సంబంధించినటువంటి రిసార్ట్. శ్రీలంక బీచ్ వచ్చేలోపు ఇలాంటి రిసార్ట్స్ అవసరాలు తీరుస్తాయి యాత్రికులకు సంబంధించి, పర్యాటకులకు సంబంధించి అన్నారు. ఆ బీచ్ కి అతి సమీపంలోనే ఇప్పుడు మరొక టెక్ పార్క్ ని కూడా, ఈ ఆక్వా పార్క్ ని కూడా ఏర్పాటు చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ ఏర్పాటు చేస్తున్నటువంటి దానికి సంబంధించినటువంటి జియో కాపీ రిలీజ్ అయింది. ఒకసారి రేపు విశాఖపట్నంలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రాంతీయ ఇన్వెస్టర్ సదస్సు నిర్వహిస్తున్నామని అన్నారు మంత్రి కందుల దుర్గేష్. ఈ సదస్సులో పర్యాటక ప్రాజెక్టుల అమలుపై చర్చిస్తామని చెప్పారు. 170 కోట్ల రూపాయల వ్యయంతో అఖండ గోదావరి, గండికోట ప్రాజెక్టుల నిర్మాణం చేపడతామని చెప్పారు. అఖండ గోదావరి ప్రాజెక్టుకు 2-3 రోజుల్లో టెండర్లు పిలుస్తామన్నారు. ఇప్పుడు ఏకంగా ఆంధ్రప్రదేశ్ తీరంలో కనీసం 700 బీచ్లు ఏర్పాటు చేయడానికి కావాల్సినంత అవకాశాలు ఉన్నాయని ఏపీ సర్కార్ చెబుతుంది. టూరిజం రంగంలో ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు ఆకర్షించేందుకు విస్తృతమైనటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. ఈ క్రమంలో ఏపీ మంత్రిగా, టూరిజం శాఖ మంత్రిగా ఉన్నటువంటి కందుల దుర్గేష్ ఐటీబీ బెర్లిన్ 2025 లో ఆయన పార్టిసిపేట్ చేస్తున్నారు. హరిత రిసార్ట్స్ సంబంధించి, యాత్రీ నివాసకు సంబంధించి జరగాల్సినవి ఇన్ టైంలో జరగకపోవడం వల్ల మనం మన సీజన్ కోల్పోయేటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది. దీనికి ఎవరు బాధ్యులు అనేటువంటి చూస్తే గత ప్రభుత్వం తాలూకు అక్రమాలు ఒక పక్కన, అనాలోచిత నిర్ణయాలు మరో పక్కన స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఇప్పుడే యాత్రీ నివాస్ పరిపూర్ణంగా పరిశీలించి రావడం జరిగింది. తొలుత దానికి 8,60,00,000 ఎస్టిమేషన్ తోటి రెనోవేట్ చేయాలని, రూమ్లన్నీ మోడర్న్గా చేయాలని, ప్రైవేట్ హోటల్స్కి ధీటుగా తయారు చేయాలని, అదేవిధంగా బార్ అండ్ రెస్టారెంట్, కిచెన్ అన్నీ కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనేటువంటి ప్రయత్నం జరిగింది. దానికి ఇచ్చినటువంటి సమయం కూడా 1 year సమయం. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి ప్రాంతాల్లో వైజాగ్ మనకి ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా అద్భుతమైనటువంటి పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది అధ్యక్ష. గడిచిన 5 సంవత్సరాలు జరగలేదు కాబట్టి తప్పనిసరిగా ఇక్కడి నుంచి వాటి మీద దృష్టి పెట్టి మళ్ళీ బ్లూ ఫ్లాగ్ కూడా అధ్యక్ష ఇప్పటికే ఒక రకమైన ఆడిట్ అయింది. వాళ్ళు సైంటిస్ట్ అయ్యి వెళ్ళారు. మళ్ళీ ఇంకొక ఆడిట్ 18వ తారీఖున జరుగుతుంది. ఆ ఆడిట్ జరిగిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ బ్లూ ఫ్లాగ్ ఆ జెండాను మనం ఎగరేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందనేటువంటి మాటని తమ ద్వారా తెలియజేస్తుంది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 29,50,630 చెక్కులను పంపిణీ చేశారు. నిడదవోలులోని 27 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందించామని అన్నారు. ఏపీ పర్యాటక అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఢిల్లీలో జరుగుతున్న సౌత్ ఏషియా లీడింగ్ ట్రావెల్ టూరిజం ఎగ్జిబిషన్ 2025లో పాల్గొన్న జాతీయ అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ ఆహ్వానం పలికారు. సుస్థిర సమగ్ర పర్యాటక అభివృద్ధి, ఆర్థిక పురోభివృద్ధి, ఉపాధి కల్పన, 25,000 కోట్ల పెట్టుబడులు ధ్యేయంగా అడుగులు వేస్తున్నామని మంత్రి వివరించారు. పీపీపీ విధానంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామని, ప్రభుత్వం తరపున ఇన్వెస్టర్లకు మెరుగైన రాయితీలు కల్పించి పూర్తి సహకారం అందిస్తామని మంత్రి దుర్గేష్ భరోసా ఇచ్చారు. సూర్యలంక ప్రాజెక్ట్ని దాదాపుగా 98 కోట్ల రూపాయలతోటి స్వదేశీ దర్శన్ 2.0 స్కీమ్ కింద ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేసింది. ఈ ప్రాజెక్ట్కి ఒక అద్భుతమైన DPR తయారు చేసినటువంటి మన కందుల దుర్గేష్ గారి టీం, అమరాపాలి గారు కానీ, అదేవిధంగా టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ చక్కగా ప్రజెంట్ చేశారు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం తరఫున మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత సమితి తరఫున రాష్ట్ర స్థాయిలో, అమాటవస్తు జాతీయ స్థాయిలో ఒక అద్భుతమైనటువంటి చిత్రకళ కార్యక్రమాన్ని కళవకు కాడా చేయనటువంటి రాజమహేంద్రవరంలో నిర్వహించుకుంటున్నాం.
నేను ప్రత్యేకంగా నెలకి ఒక రోజు నిర్ణయించుకుని అది కేవలం ఒక రోజు 20 ఒక రోజు 4 ఒక రోజు 2 ఒక రోజు 4 చోట్ల 4 వారాల ఒక రోజు నిర్ణయించుకుని నేను జనవాణి కార్యక్రమాన్ని ఈ దగ్గరగా వచ్చి నిర్వహించడానికి నిర్ణయించుకోవడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 29,50,630 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖజానాలో డబ్బు లేకపోయినా ప్రజలకు సంక్షేమానికి అప్పులు చేసి మరి సీఎం రిలీఫ్ ఫండ్ను అందిస్తున్నామని అన్నారు. నిడదవోలులోని 27 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందించామని అన్నారు. ఇక గత 9 నెలల కాలంలో 4-5 విడతలుగా ఆర్థిక సహాయం అందించామని మంత్రి కందుల దుర్గేష్ తెలియజేశారు. ఫామ్ పాండ్ కార్యక్రమాన్ని తూర్పుగోదావరి జిల్లాలో రాజానగరం నియోజకవర్గంలో తోకాడ గ్రామంలో కలెక్టర్ గారు స్థానిక శాసనసభ్యులు బొత్స బలరామకృష్ణ గారి సమక్షంలో ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. వాళ్ళ పంచాయతీరాజ్ మినిస్టర్ గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ ఫామ్ పాండ్ ప్రోగ్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రామానాయుడు స్టూడియో గతంలో అక్కడ 34 ఎకరాలు 44 సెంట్లు అక్కడ కేటాయించిన మాట వాస్తవం. అక్కడ కొంత ప్రయత్నం జరిగింది. తర్వాత గత ప్రభుత్వంలోనే అందులో 15 ఎకరాలని లేఅవుట్లు చేసి వేరే అవసరాలకు ఉపయోగించడానికి ప్రయత్నం జరిగింది అధ్యక్ష. దానికి మా కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి శాసనసభ్యులే దాని సుప్రీంకోర్టులో దానికి ఎస్ఎల్పీ వేయడం జరిగింది. అది వాళ్ళ కోర్టులో పెండింగ్ ఉంది కనుక దాని గురించి నేను మాట్లాడడం లేదు. కారణంగానే ఇచ్చినటువంటి 34 ఎకరాలని పూర్తి స్థాయిలో కోర్టులో ఉంది కాబట్టి ఎక్కువ మాట్లాడడం లేదు. కానీ 100% సినిమా పరిశ్రమకు ఉపయోగించే విధంగా మేము ఒత్తిడి తీసుకొచ్చి అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. గతంలో విషయం మీరు చెప్పారు. గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఎంత అన్యాయం జరిగింది. గిరిజన ప్రాంతాల్లోని భూమి ఎంత అన్యాయక్రాంతం అవడానికి ప్రయత్నం జరిగింది. విశాఖపట్నంలో ఉన్న ఎర్రమట్టి దిబ్బల్ని ఎవరు ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారు. ఇవన్నీ బయటికి లాగండి. ఆ రోజు ఆ ప్రభుత్వంలో పెద్దలు ఎర్రమట్టి దిబ్బలను ఆక్రమించుకోవడానికి ప్రయత్నించలేదా? ఇవాళ మీరు ఏదో చెప్తున్నటువంటి అంశం కాదు. ఇవాళ మేము స్పష్టంగా చెప్తున్నాం. గిరిజన ప్రాంతాల్లో జరిగే ప్రతి అభివృద్ధిలో కూడా ఆ స్థానికంగా ఉండేటువంటి గిరిజనుల్ని ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రథమిష్టి చెబుతోంది. ఎక్కడ ఈ కోస్తా జిల్లాలు అన్ని కూడా చాలా లొకేల్ బ్యూటీ ఉన్నటువంటి ప్రాంతాలు. ఈ ప్రాంతాల్లో షూటింగ్లు కూడా మీరు ఎక్కువ చేస్తున్నారు కనుక కేవలం షూటింగ్లు చేసి వెళ్ళిపోవడం, మా దగ్గర నుంచి ఆదాయం తీసుకోవడం మాత్రమే కాకుండా మీరు సైతం ఇక్కడ స్టూడియోలు నిర్మించండి. దానికి అవసరమైనటువంటి మేము పూర్తి సహకారాన్ని అందిస్తాం. ఇప్పటికీ అన్ని విధాలుగా సహకరిస్తున్నాం అనేటువంటి మాట చెప్పడం జరిగింది అధ్యక్ష. దాని ప్రకారం కొంతమంది నిర్మాతలు సుముఖంగా ఉన్నారు. పద్మశ్రీ అవార్డు పొందిన గొప్ప కళాకారులు కూడా సరైన వేదిక లేకపోతే ప్రతిభని చూపలేకపోయారు. కానీ అమరావతి చిత్రకళా వీధి ద్వారా వారు తమ కళని ప్రదర్శించుకునే అవకాశం ఈ రకంగా కలుగుతుంది. ఈ కార్యక్రమం ప్రత్యేకించి కర్ణాటకలోని బెంగళూరులో చిత్రసంతిని ఆదర్శంగా తీసుకుని మన ఆంధ్రప్రదేశ్ని కళాకారుల కేంద్రంగా మారుస్తున్న లక్ష్యంతో ఈరోజు టూరిజం శాఖ అమాత్యులు దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అడ్వెంచర్ టూరిజం యాక్టివిటీస్ వీటన్నింటిలో కూడా గిరిజనులు భాగస్వాములు చేసి స్థానికంగా ఉన్నవారిని వారికి ఒక పక్కన ఆదాయం వచ్చేలాగా మరో పక్కన పర్యాటక అభివృద్ధి జరిగే విధంగా ఈ ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టింది. దానికి కొన్ని యాక్షన్ ప్లాన్స్ కూడా తయారు చేసాం. ఈ మధ్యకాలంలోనే సెంట్రల్ గవర్నమెంట్ వారితో మాట్లాడితే వారు కూడా ఒక ప్రత్యేకమైన ప్రోగ్రామ్ని గిరిజన ప్రాంతాల్లో ఏ రకంగా టూరిజం డెవలప్ చేయాలనేటువంటి అంశం మీద కూడా వారు కూడా చెప్పడం జరిగింది. టెంపుల్ టూరిజం కింద ఒంటిమిట్ట సీతారామస్వామి వారి దేవాలయానికి ఆధ్యాత్మిక పర్యటన కేంద్రంగా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం చేస్తుంది అధ్యక్ష. ఆ దేవాలయం కింద దేవుని గడప లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్, పుష్పగిరి చెన్నకేశ్వర స్వామి టెంపుల్, బ్రహ్మంగారి మఠం, ఒంటిమిట్ట కోదండరామాలయం టెంపుల్, గండి శ్రీ వీరాంజనేయ స్వామి టెంపుల్, యాగంటి ఉమామహేశ్వర టెంపుల్, నందవరం చౌడేశ్వరి మఠం, మహానందేశ్వర స్వామి టెంపుల్, ఇవి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి టెంపుల్స్ అధ్యక్ష. వీటన్నిటిని కలిపి ఒక ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మార్చాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం ఈ మధ్యకాలంలో చేస్తూ ఉంది. రేపు విశాఖపట్నంలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రాంతీయ ఇన్వెస్టర్స్ సదస్సు నిర్వహిస్తున్నామని అన్నారు మంత్రి కందుల దుర్గేష్. ఈ సదస్సులో పర్యాటక ప్రాజెక్టుల అమలుపై చర్చిస్తామని చెప్పారు. 170 కోట్ల రూపాయల వ్యయంతో అఖండ గోదావరి, గండికోట ప్రాజెక్టుల నిర్మాణం చేపడతామని చెప్పారు. అఖండ గోదావరి ప్రాజెక్టుకు 2-3 రోజుల్లో టెండర్లు పిలుస్తామన్నారు. అమరావతిలో రాష్ట్ర రాజధాని ఏర్పడుతున్న కారణంగా పర్యాటకంగా రివర్ ఫ్రంట్ ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని అన్నారు మంత్రి కందుల దుర్గేష్. మహిళల్ని కాపాడదాం, బాలికల్ని బాగా చదివిద్దాం, ఉత్తమమైనటువంటి స్థాయిలోకి వారిని తీసుకువెళ్ళడానికి నీవు నేను మనం జనం ప్రపంచంగా ముందుకు వెళదాం అనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మాకు అవకాశం కల్పించిన పర్యాటక శాఖకి, సాంస్కృతిక శాఖకి ఆ అదృష్టాన్ని కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం, జై హింద్. నంద్యాలను టూరిజం హబ్ గా తయారు చేస్తామని ఏపీ రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. నిధుల సమీకరణకు ఇబ్బంది లేదని మంత్రి కందుల స్పష్టం చేశారు. చిన్న చెరువును మరింత అభివృద్ధి చేయడంతో పాటు చుట్టూ ఉన్న శైవ క్షేత్రాలన్నింటినీ కూడా అభివృద్ధి చేసి జిల్లాను ఏపీ టూరిజంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని అన్నారు.
పోలవరం ఫైల్స్ కాల్చివేసిన ఘటనపై మంత్రి కందుల దుర్గేష్ సీరియస్ అయ్యారు. ధవళేశ్వరంలోని పోలవరం భూసేకరణ కార్యాలయాన్ని పరిశీలించిన మంత్రి ఫైల్స్ తగులబెట్టిన సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ఫైల్స్ ఎందుకు తగులబెట్టారని సిబ్బందిని ప్రశ్నించారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరపాలని జాయింట్ కలెక్టర్ను ఆదేశించారు మంత్రి దుర్గేష్. గోదావరి పుష్కరాలకు సంబంధించిన తొలి సమన్వయ సమావేశం రాజమహేంద్రవరంలో జరిగింది. 2027 గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ పురంధేశ్వరి వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పుష్కరాలకు సంబంధించి ప్రతి శాఖ నుంచి ప్రణాళికలు రూపొందించుకోవాలని, శాశ్వత ప్రణాళికతో రావాలని మంత్రి దుర్గేష్ సూచించారు. జల మార్గం ద్వారా ఆకాశ మార్గంలో పయనించడం అనేటువంటి ఈ సీప్లేర్ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం అనేది ఒక పక్కన విమానయాన శాఖకి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖకి కూడా చాలా గర్వకారణమైనటువంటి అంశంగా నేను భావిస్తా ఉన్నాను. మొత్తం మీద 5 సంవత్సరాల కాలంలో 25,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు రావాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం. దాంతోపాటు ఇవాళ అన్ని రంగాల్లో కంటే కూడా ఎక్కువగా మనకి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసేటువంటి వింగ్ కూడా మనకి టూరిజం వింగే. ఇక్కడ ఈ టూరిజం ద్వారా ఏ చిన్న ప్రాజెక్టులు చేపట్టినప్పటికీ కూడా అనేక మంది ఉపాధి పొందేదానికి అవకాశం ఉంటుంది కనుక దీన్ని మరింతగా పెంచి ఎక్కువ మందికి ఉపాధి కల్పించే విధంగా ప్రయత్నం చేద్దాం. విశాఖలో నిర్వహించిన సిఐఐ టూరిజం అండ్ ట్రావెల్ సదస్సులో పాల్గొన్న ఆయన ఏపీలో టూరిజం కు పారిశ్రామిక హోదా ఇస్తామని సీఎం చంద్రబాబు అన్నారని తెలిపారు. అలాగే విశాఖలో షూటింగ్స్ కోసం సింగిల్ విండో సిస్టమ్ తీసుకువస్తామని, ఈసారి బీచ్ ఫెస్టివల్స్ జనవరిలో నిర్వహిస్తున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని బాలిక ఉన్నత పాఠశాల విద్యార్థులకు కిట్లు పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆధునీకరించిన వేదికను మంత్రి ప్రారంభించారు. చదువు మాత్రమే కాదు, జీవితంపై స్పష్టమైన అవగాహన పెంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. రంగానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన విశాఖ మరో కీలక సదస్సుకు ఆతిథ్యమిస్తోంది. రీజనల్ టూరిజం ఇన్వెస్టర్స్ ఎంగేజ్మెంట్ పేరుతో ఇవాళ సమావేశాన్ని నిర్వహిస్తోంది కూటమి ప్రభుత్వం. టూరిజం రంగంలో పెట్టుబడులు ఆకర్షణే లక్ష్యంగా జరుగుతున్న ఈ సమావేశాలకు ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. జాతీయ స్థాయిలోని దిగ్గజ కంపెనీల ప్రతినిధులు తరలివస్తున్నారు. అడ్వెంచర్, క్రూయిజ్ టూరిజం, ఎకో టూరిజం, అరకు కాఫీ 2024-29 న్యూ టూరిజం పాలసీపై చర్చ జరుగుతుందని అధికార వర్గాలు ప్రకటించాయి. ఈ పర్యాటక ప్రాజెక్టుని చేసేటువంటి ఉత్సాహంలో వారందరికీ కూడా ఆహ్వానాలు పంపాం. వారందరూ కూడా రమారమికి 150 మంది ఇన్వెస్టర్స్ వస్తున్నారు. టీటీడీ నిర్ణయించిన సరసమైన ధరలకే భక్తులకు నాణ్యమైన ఆహారాన్ని అందజేస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనం వద్ద ఏపీ టూరిజం శాఖ ఏర్పాటు చేసిన హోటల్ ని ఆయన ప్రారంభించారు. ఇప్పటికే టూరిజం శాఖ ఆధ్వర్యంలో తిరుమలలో 3 హోటల్స్ ని నడుపుతున్నామని చెప్పారు. ఇలాంటి హోటల్స్ ని రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. తిరుపతిలో టూరిజం శాఖకు చెందిన 30 ఎకరాల స్థలంలో కూడా త్వరలోనే అభివృద్ధి పనులను ప్రారంభిస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో టూరిజం శాఖ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని మంత్రి కందుల దుర్గేష్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాన్ని సమపాలనలో అమలు చేస్తుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం ముక్కాంలో గుంతలు పూడ్చే పనులను ప్రారంభించారు. గత ప్రభుత్వం కనీసం గుంతలు పడిన రోడ్లను కూడా బాగు చేయలేదని విమర్శించారు. జగన్ సర్కార్ రోడ్లను పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. I'm here to represent the state of Andhra Pradesh and the Minister for Tourism, Culture and Cinematography. And Andhra Pradesh is fully prepared to welcome all the investors, tour operators, travelers and other stakeholders to the beautiful place of Andhra Pradesh. ఫ్లోటింగ్ రెస్టారెంట్ ప్రతిపాదన పాతదే, కానీ చాలా కాలంగా ప్రతిపాదనలకే పరిమితమైంది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేక చొరవ చూపారు. దీంతో రాజమండ్రి ఉమా మార్కండేయ స్వామి ఆలయానికి సమీపంలోని లాంచీల రేవు వద్ద రెస్టారెంట్ ఏర్పాటైంది. గోదావరి జిల్లా నిడదవోలులో మినీ స్టేడియం పనులు నెల రోజుల్లో ప్రారంభిస్తున్నట్లు నిడదవోలు నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు మంత్రి వర్యులు కందుల దుర్గేష్ ప్రకటించడం పట్ల నిడదవోలు మినీ స్టేడియం సాధన పోరాట కమిటీ మంత్రి గారికి ధన్యవాదాలు తెలిపింది. ఉచిత ఇసుక డిజిటల్ మనీ ద్వారా వెళుతుంది. అవి కూడా ఏంటి, దీనికి కట్టాల్సిందేమీ లేదు, ట్రాన్స్పోర్టేషన్కి వాటికి మాత్రమే కట్టాలి. మొత్తంగా దీన్ని ఏ రకమైన అవినీతి లేకుండా పేద ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప కార్యక్రమం.
డిసెంబర్ వరకు ఫైల్ క్లియరెన్స్ లో మంత్రుల పనితీరుకు ర్యాంకులు ఇచ్చారు సీఎం చంద్రబాబు. ఫైల్ క్లియరెన్స్ లో తాను 6వ స్థానంలో ఉన్నానని అన్నారు ముఖ్యమంత్రి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 10వ స్థానంగా ఉన్నట్టు చెప్పారు. అలాగే 2-3 స్థానాల్లో కందులు ఖండ ఖండాలుగా నరుకబడి అంతఃకలహాలతో రొమ్ము గుర్తుకుని పోయేది కాదే, రొమ్ము గుర్తుకుని పోయేది కాదు. వైసీపీ నాయకులకి ఒకే ఒక్క మాట చెబుతున్నాను, మీ తండ్రి రాజశేఖర రెడ్డి కాకపోతే నువ్వు కనీసం కౌన్సిలర్ కూడా అయి ఉండేవాడు